నమస్కారం అండి. నేను మీ పసుపులేటి సుధాకర్ గారి కుమార్తె త్రిపుర రాణిని మాట్లాడుతున్నాను. మా నాన్నగారు ఎన్నో మంచి పనులు చేశారండి. మన కావలి నియోజకవర్గానికి ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ లాగా చాలా మంచి పనులు చేశారు. తన సొంత నిధులతోటి చాలా మంచి పనులు చేసి మా నాన్నగారు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అంటే లెక్కలేనన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మనకి లైట్స్ వేయించారు, రోడ్స్ వేయించారు. మనకి సహాయం అని వచ్చిన ప్రతి మనిషికి కాదు అనకుండా వాళ్ళు సహాయం చేస్తున్నారు మా నాన్నగారు. ఈరోజు తను ఒక్కరే ఒంటరి పోరాటం అని అందరూ అనుకుంటున్నారు. కానీ తన వెనకాల ఎంతమంది జనాలు ఉన్నారు అన్నది మన ఓటు ఈ 13వ తారీఖున వేసి మా నాన్నగారి సత్తా ఏంటి, తన బలం ఏంటి, జనమే తన బలం అన్నది మీరు నిరూపించాలి. అలా నిరూపించాలంటే మా నాన్నగారికి మే 13వ తారీఖున గ్లాసు గుర్తు 11వ సంఖ్య మీద మీరు తప్పకుండా ఓటేసి మా నాన్నగారిని గెలిపించాలి. మీరు ఎందుకు ఓటేయాలి అని అంటే కూడా మా నాన్నగారు తన సొంత నిధులతోటి ఒక 150 కోట్లు పెట్టి మేనిఫెస్టోని రిలీజ్ చేశారు తన సొంత నిధులతోటి. మీరు మా నాన్నగారికి ఓటేసి గెలిపించిన తర్వాత గెలిచిన 30 రోజులకి మా నాన్నగారు ప్రతి కుటుంబానికి, రైతు కుటుంబానికి ఒక గేదెని ఇవ్వబోతున్నారు. మరి రైతుల కోసము రైతు కేంద్రాలు, ఆరోగ్యం కోసం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, శిక్షణ కోసము ఉపాధి కోసము శిక్షణా కేంద్రాలు, ఉపాధి శిక్షణా కేంద్రాలు, మరి విద్యార్థుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్స్, ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్స్ నిర్మించబోతున్నారు. అలాగే మన కావలిలో అందరి గేమ్స్ కోసం, విద్యార్థులు గేమ్స్ కోసము ఇండోర్ అవుట్డోర్ స్టేడియంస్ నిర్మించబోతున్నారు. ఇంత సూక్ష్మంగా ఆలోచించి ఇలాంటి మేనిఫెస్టో రిలీజ్ చేసిన మనిషిని మీరు తప్పకుండా గెలిపించుకోవాలండి. అది మీ బాధ్యత. ఇలాంటి మనిషిని నాయకుడిగా ఎంచుకోవాల్సిన బాధ్యత మనకుంది. కాబట్టి ఈ మే 13న మీరు తప్పకుండా మా నాన్నగారికి ఓటేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. నేను పల్లవి కృష్ణ పసుపులేటి సుధాకర్ గారి కోడల్ని. ఆయన ఇండిపెండెంట్ క్యాండిడేట్గా పోటీ చేస్తున్నారు ఫ్రమ్ కావలి నియోజకవర్గం. మన కావలి ప్రజలకి, దగదర్తి ప్రజలకి, బోగోల్ ప్రజలకి, అల్లూరు ప్రజలకి నమస్కారం. మీ హక్కుల కోసం, మీ న్యాయం కోసం, మీ గెలుపు కోసం, మీ అభివృద్ధి కోసం మీ నాయకుడిని పసుపులేటి సుధాకర్ గారిని ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను. మీ ఓటే మీ ఆయుధం, మీ గెలుపు. అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. గాజ్ గ్లాసు గుర్తు, బ్యాలెట్ నంబర్ 11. జై పిఎస్ఆర్, జై హింద్.